ఇది మేము కొత్త ఇంటికి వచ్చాక మా సెకండ్ డే అన్నమాట. సేల్స్ షోరూమ్కి అయితే వచ్చేసాము. తర్వాత లూలు మాల్కి వెళ్ళామన్నమాట. వీ కెన్ మేక్ అవర్ ఓన్ సాలెడ్. సో అదొకటి చిరాకేస్తుంది, ఏమీ షూట్ చేయలేదు. అది మొత్తం క్లీన్ చేస్తున్నారు, వల్ల మొత్తం డస్ట్ అంతా కూడా ఎగిరిపోతూ ఉంటుంది. చాలా కష్టంగా, కొంచెం ఇష్టంగా ఇంటికి ఫోన్ చేశాను. సో అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, చెడగొడుతున్నారు. ఇంకా అనుభవించు రాజా అనే టైప్లో అయితే అనుభవిస్తున్నాడు హ్యాపీ లైఫ్ని. దాకా డేస్ కౌంట్ చేసుకుంటూ ఉంటాను. హలో ఎవ్రీవన్, ఇది మేము కొత్త ఇంటికి వచ్చాక మా సెకండ్ డే అన్నమాట. రాత్రి అంతా లేట్ అయింది కదా, సో నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వెళ్దామని అయితే అనుకున్నాము. ఇలా ఒక్కొక్క రూమ్ అయితే సర్దుకుంటూ వచ్చాము. సో ఇది అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాలి ఏసీ కొనడానికి. పని అంతా అయ్యాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి దగ్గర ఉన్న విజయ్ సేల్స్ షోరూమ్కి అయితే వచ్చేసాము. చాలా ఏసీలు చూసిన తర్వాత ఫైనల్లీ వోల్టాస్ ఏసీ అయితే బుక్ చేశాము. ఇక్కడ సాగర్ డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నారు. సాహత్ లేకుండా మా ఫస్ట్ డే కదా, సో బయటికి వెళ్ళి పనులన్నీ పూర్తి చేసుకుందామని అయితే అనుకున్నాము. ఏసీ బుక్ చేసిన తర్వాత లూలు మాల్కి వెళ్ళామన్నమాట. సో ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఇంట్లోకి ఏమైనా అవసరం ఉన్నవి తీసుకుందాము అని అయితే వెళ్ళాము. అలాగే మూవీ కూడా బుక్ చేసుకున్నాం అనమాట. జనరల్లీ నేను సూపర్ మార్కెట్స్కి చాలా తక్కువ వెళ్తాను, ఆల్మోస్ట్ వెళ్ళననే చెప్పాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లంచ్ చేయలేదు కదా మేము, అప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో అందుకని ఇలా సాలెడ్ అయితే చేసుకొని తింటున్నాము. సో ఈ సాలెడ్ మేకింగ్ అయితే నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వీ కెన్ మేక్ అవర్ ఓన్ సాలెడ్ అనమాట. సో నాకైతే బాగా నచ్చింది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుండింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో అదొకటి చిరాకేస్తుంది అనమాట. ఆ ఫుడ్ కోర్ట్ లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ. సో ఫైనల్లీ వెళ్ళిన తర్వాత సీట్స్ దొరకడం కూడా కష్టమే, ఎలాగోలా దొరికాయి. సో అక్కడ కూర్చొని అయితే మేము సాలెడ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. దీని తర్వాత మూవీ కూడా ఉండింది. తిన్నాక మాల్లో షాపింగ్ అయితే చేసాము, అంటే కొన్ని బేసిక్ సరుకులు అలాంటివి కొన్ని తీసుకున్నాం అనమాట. నేనైతే ఏమీ షూట్ చేయలేదు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూవీకి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చేసాక ఏసీ అయితే ఫిట్ చేయించాము. దాని తర్వాత ఆ బ్రిక్ పౌడర్ అంతా కూడా రాలుతుంది కదా డ్రిల్లింగ్ వల్ల. సాగర్ అయితే అది మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఈ మెషినరీ వచ్చేసి లీఫ్ బ్లోవర్ అనమాట. సో మేము ఇలాగా విండోస్ అవి క్లీన్ చేయడానికి యూస్ చేస్తుంటాము. దాని నాజిల్ ఎక్కడో ఉండింది, సో అది మాకు టైంకి కనిపించలేదు, లేకపోతే ఇంకా పర్ఫెక్ట్గా పోయేదన్నమాట. సో ఎలాగోలా అయితే ముందైతే దాన్ని అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. సో చూడండి, దానివల్ల మొత్తం డస్ట్ అంతా కూడా ఎగిరిపోతూ ఉంటుంది. సో చాలా యూస్ఫుల్ అనమాట ఇది మాకు. తను మొత్తం క్లీన్ చేసేసాక నేను కూడా ఇల్లు కూడా ఊడ్చేసాను. పని మొత్తం అయ్యాక ఇంకా రిలాక్సేషన్ కోసం ఒక స్ట్రాంగ్ టీ పడాల్సిందే కదా. సో ఇంకా టీ పెట్టుకొని తాగుతున్నాము. సో ఇలాగైతే మా డే అయితే గడిచింది, చాలా కష్టంగా, కొంచెం ఇష్టంగా. సాహత్ని అయితే మేమిద్దరం చాలా మిస్ అవుతున్నాము.
ఇంటికి ఫోన్ చేశాను. సో, అసలు మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు. అంత హ్యాపీగా ఉన్నాడు. మేమేదో ఎక్స్‌పెక్ట్ చేశాము. బాగా మిస్ అయిపోతాడు. ఇంక మా వాల్యూ తెలిసిపోతుంది అని. సో, మాకు తెలుస్తుందనమాట వాల్యూ అంతే. అండ్ నాని గారంటే తెలిసిందే గదా! ఆ ప్యాంపరింగ్ అదంతా కూడాను. ఇంకా మా మమ్మీ, షాహీన్ ఇద్దరు కలిసి ఫుల్‌గా ప్యాంపర్ చేసి చెడగొడుతున్నారు ఇంకా. మా సాహత్ అయితే అనుభవించు రాజా అనే టైప్‌లో అయితే అనుభవిస్తున్నాడు హ్యాపీ లైఫ్‌ని. నాకేమో అస్సలు టైం గడవట్లేదు అనిపిస్తుంది. బికాజ్ నెట్ కూడా ఇంకా రాలేదు. ఇష్యూ ఉండింది కదా! అందుకే సిగ్నల్ సరిగ్గా లేదనమాట. మోస్ట్‌లీ రేపటికల్లా ఫిక్స్ అవుతుందని అయితే చెప్పారు. సో, కొంచెం నెట్ ఉంటే ఏంటంటే కొంచెం టైం పాస్ అవుతుంది. సో, ఇదండి ఫైనల్లీ మా డే అయితే ఇలా గడిచింది ఈ కొత్త ఇంటికొచ్చాక. సో, రేపటి నుంచి నేను మళ్ళీ సాహత్ వచ్చేదాకా డేస్ కౌంట్ చేసుకుంటూ ఉంటాను. సో, ఆల్రైట్ దెన్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.